ఒకే గదిలో అమ్మాయిలు అబ్బాయిలు ఇదే నయా ట్రెండ్. కో లివింగ్ హాస్టల్స్ ఇప్పుడు ఇదే కొత్త ట్రెండ్గా మారుతోంది. కో లివింగ్ హాస్టల్స్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. మనకు హాస్టల్స్ గురించి తెలుసు. చాలామంది ఏదో ఒక సమయంలో హాస్టల్లో ఉండి ఉంటారు. తర్వాత పీజీలు అవి వచ్చాయి. ఇప్పుడు మరికొత్త ట్రెండ్ నడుస్తోంది. అదేంటని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. హైదరాబాదులో కో లివింగ్ హాస్టల్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి యువత, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు కొత్త ఎంపికగా మారాయి. ఈ పీజీ హాస్టళ్లలో అదిరే సౌకర్యాలు కూడా ఉంటాయి. ప్రైవేట్ గదులు, షేర్డ్ కిచెన్స్, వర్క్ స్పేస్లు, హైస్పీడ్ ఇంటర్నెట్లు అందిస్తాయి. సాంప్రదాయ హాస్టళ్లకు మరింత అనుకూలమైన ప్రత్యామ్నాయంగా తమను తాము ఉంచుకుంటాయి ఈ కో లివింగ్ హాస్టల్స్. అయితే వీటిపై ఇప్పుడు పెద్ద చర్చనే నడుస్తోంది. నైతికంగా వీటి వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందని వాదించేవారు ఉన్నారు. అయితే ఈ కొత్త ధోరణి ఇటీవల పరిశీలనలోకి వచ్చింది. కో లివింగ్ పీజీ హాస్టల్స్ వల్ల సామాజికంగా, నైతికంగా చిక్కులు తప్పవని చాలామంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనలు కూడా నెలకొంటున్నాయి. అదనంగా కొంతమంది హాస్టల్ యజమానులు స్థానికంగా అధికారులతో బలమైన సంబంధాలు కలిగి ఉన్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. చట్టాన్ని అమలు చేసే సంస్థలను తమ భాగస్వాములుగా అభివర్ణిస్తున్నారని తెలియజేస్తున్నాయి. ఈ ప్రకటనలు ఈ ప్రదేశాలలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయనే అనుమానాలను రేకెత్తించాయి. ఒకే గదిలో అమ్మాయిలు అబ్బాయిలు ఉండొచ్చని కొంతమంది హాస్టల్స్ యజమానులు పేర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బాయ్స్ గర్ల్స్ రూమ్స్ షేరింగ్ అనే ప్రకటనల వల్ల వివాదం చెలరేగుతుందని చెప్పుకోవచ్చు. ఈ పెరుగుతున్న ధోరణి సహజీవన హాస్టళ్లు నిజంగా ప్రయోజనకరంగా ఉన్నాయా లేదా యువతను సద్వినియోగం చేసుకునే వ్యాపార నమూనానా అనే చర్చకు దారితీసింది. భద్రత, నైతిక విలువల గురించి ఆందోళనలు పెరుగుతున్నందున స్థానిక పౌరులు ఈ సంస్కృతి ఆమోదయోగ్యతను ప్రశ్నిస్తున్నారు. ఈ సంస్థలు నిబంధనలకు కట్టుబడి ఉన్నాయని, హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించవని నిర్ధారించుకోవటానికి అధికారులు జోక్యం చేసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. హైదరాబాద్లోని కో లివింగ్ హాస్టళ్ల చుట్టూ ఉన్న వివాదం ఈ రంగంలో మరింత పర్యవేక్షణ అవసరం గురించి విస్తృత చర్చలకు దారితీసింది. కాగా ఈ క్రమంలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. కాగా పోలీసులు ఇలాంటి వాటిపై నిఘా ఉంచాలని నగర పౌరులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఈ అంశంపై ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. కొత్త ట్రెండ్ వల్ల నష్టాలు ఎలా ఉంటాయో కూడా చూడాలి. అసాంఘిక పనులకు అడ్డగా మారితే పరిణామాలు కూడా తీవ్రంగానే ఉండొచ్చు.